ముందుగా సమస్త గురువులకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వంశీకరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మనము ఇప్పటి వరకు అయితే ముండకోపనిషత్తు వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఈ వాటి నుంచి మాండూక్యోపనిషత్తు. ఓకే, మరి మాండూక్యోపనిషత్తు మనకు ఏ జ్ఞానం ఇస్తుంది అన్నది తెలుసుకుందాము. ఆ జ్ఞానాన్ని గురించి చర్చించుకుందాం. ఇక్కడ మాండూక్యోపనిషత్తు మనకు ముందు ముండకోపనిషత్తు ఒకటి చెప్పి అది పక్కకు తప్పుకుంది. ఏమని? అది అందులో ఆ ఉపనిషత్తులో ఆఖరి మాట, ఈ కళలు 15 వాటి మూల స్థానంలో అవి కలిసిపోయాయి అని చెప్పింది. అంటే కళలు 15 16. మరి ప్రశ్నోపనిషత్తు చివర మనకేమని చెప్పింది? అక్కడ 16 కళలు అని చెప్పింది. ప్రాణం దగ్గర నుండి నామం వరకు 16 కళలు అని లెక్కాన్ని చెప్పింది. షోడశ కళ పురుష అని మనం చెప్పుకున్నాం అక్కడ. సో అలాంటిది ఇక్కడ ముండకోపనిషత్తు ఏమంది? 15 కళలు వాటి వాటి స్థానాల్లో చేరిపోయాయి అని ఇక్కడ ముండకోపనిషత్తు చెప్పారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఆ ఒక్క కళ ఏం చేసింది? ఇక్కడ ప్రశ్న అంటే ప్రశ్నకోపనిషత్తు, ముండకము, ఇవి రెండు కూడా మనం ఒకటే అని మనము చెప్పుకున్నాము. అక్కడ 16 చెబితే ఇక్కడ 15 చెప్పారు. మరి ఇక్కడ శంకరుడు ఒక మాట అన్నారు. ఏ ఉపనిషత్తులో ఏం చెప్పారు అది చెప్పకుండా ఏమన్నాడు అంటే, చివరి ప్రశ్న వరకు ప్రశ్న వేస్తూ పోయేవాడు ప్రశ్న వేస్తూ పోయాడే, చివరకు తేల్చిన కళలు ఎన్నో, అన్నే కళలు అవి 15 అని అన్నారు. చివరి ప్రశ్న అంటే ఏ ప్రశ్న? ఏ ఉపనిషత్తులో ఏ ప్రశ్న? చాలా మంది ఇక్కడ బోల్తా పడుతూ ఉంటారు. ఇది ప్రశ్న కాబట్టి ప్రశ్నోపనిషత్తు 16 కళలు కదా, ఆ విషయమే అక్కడ చెప్తున్నారు అని రాశారు. ఇక్కడ చాలా మర్మం అనేది ఉంది. ఇది ప్రశ్నోపనిషత్తుకు సంబంధించిన కళలు కావు. ప్రశ్నోపనిషత్తు అంటే అక్కడ 16 వస్తాయి. ఇది చాందోకోపనిషత్తుకు సంబంధించింది. చాందోకోపనిషత్తులో కూడా ప్రశ్నలు ఉంటాయి. ఎవరు వేశారు? ఎవరిది అంటే నారద మహర్షి సనత్ కుమారుణ్ణి వేసినటువంటి ప్రశ్న. అవి 16. అక్కడ అందరూ మనము బోల్తా పడే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ 15 కూడా ప్రాణం దగ్గర నుంచి నామం వరకు జరిగే వ్యవహారం. సో ఈ నామం దగ్గర నుంచి ప్రాణం వరకు జరిగింది. చాందోగ్యము మొదట నామము, చివరకు వచ్చేసి ప్రాణము. నామం నుంచి ప్రాణం వరకు వచ్చేసి 15. ఇక్కడ ప్రాణం దగ్గర నుంచి అయితే నామం వరకు అయితేనేమో 16 అవుతాయి. ఇంకొకటి ఇక్కడ చేర్చారు, ఏది అంటే శ్రద్ధను. 15 వరకు అడిగి తర్వాత అడగటం అనేది మానేశాడు నారదుడు. అప్పుడు సనత్ కుమారుడు ఏమన్నాడు అంటే, ఏంటయ్యా ఇంతవరకు నువ్వు అడిగిన వాడివి, ఇప్పుడు అడగట్లేదేంటి? నీకేమి స్ఫురించడం లేదా? ఇక్కడ ప్రాణంతోటే సమాప్తము చేద్దాము అని అనుకున్నావా? కాదు, ప్రాణాన్ని మించి కూడా ఇంకొకటి ఉన్నది. అది బ్రహ్మస్వరూపము. ప్రాణము కంటే కూడా అది అతీతమైనది. క్రియాశక్తి కంటే జ్ఞానశక్తి గొప్పది అని చెప్పడానికి ఈ క్రియ ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం నుండే కదా వచ్చింది. ఇది అన్నమాట రహస్యం. ఈ క్రియాశక్తి అనేది జ్ఞానం నుంచే వచ్చింది. కనుక చాలా మంది ఇక్కడ బోల్టా పడుతూ ఉంటారు. ఇక్కడ కళలు 15 అని చెప్తున్నారు. 15లో 16వది అనేది ఇక్కడ కలిసిపోయింది. సో క్రియాశక్తి జ్ఞానశక్తిలో నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ కలిసిపోయింది. సో ఇవి 15 కళలు, వాటి స్థానాల్లో అవి చేరిపోయాయి. సరే, జీవన్ముక్తుడి అంటే ఇవి ఎక్కడ ఎవరిలో కలిసిపోయాయి? జీవన్ముక్తుడి విషయంలో కలిసిపోయాయి ఇవన్నీ కూడా. సో జీవన్ముక్తుడివి నువ్వు అయినప్పుడు ఆ కళలన్నీ ఇక నుంచి నీకు కనిపించవు. ఎందుకంటే నువ్వు జీవన్ముక్తుడివి అయ్యావు కాబట్టి. వాడికి ఈ ప్రపంచం అనేది ఇంకా కనపడదు. పరమాత్మ మొత్తం కనిపిస్తూ ఉంటాడు జీవన్ముక్తుడికి. అంటే
ఈ ప్రపంచంలో ఏది చూసినా ఏ భావనతో చూస్తూ ఉంటావో నీకది ఆ భావనతోనే దర్శనమిస్తుంది. ఈ పాయింట్ చక్కగా వినండి. ప్రపంచంలో ఏది చూసినా నీ యొక్క ఏ భావనతో నువ్వు చూస్తావో ఆ భావనతోనే ఇది నీకు కనపడుతూ ఉంటుంది. సో స్వప్న భావంతో నువ్వు చూస్తున్నప్పుడు జాగ్రత్త ప్రపంచము నీకు కనపడదు, ఎందుకంటే నువ్వు ఆ భావంతో ఉన్నావు అక్కడ. సో జాగ్రత్త భావనతో నువ్వు చూస్తూ ఉన్నప్పుడు స్వప్న ప్రపంచము నీకు కనపడుతుందా? కనపడదు. సో సుషుప్తి భావనతో చూస్తూ ఉన్నప్పుడు ఈ జాగ్రత్త స్వప్న ప్రపంచాలు రెండు కనిపించవు కదా. సో నీవు ఉన్నావా ఇక్కడ? ఎందుకు ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? నువ్వు లేవు కదా, ఇక్కడ నిద్రపోతున్నావు కదా మొత్తము. సో ఆ ప్రపంచాన్ని నువ్వు అప్పుడు చూడట్లేదు, సుషుప్తిలో నువ్వు చూడలేదు. సో ఇప్పుడు నీకు ఆ భావన అనేది ఇక్కడ లేదు, ఎందుకంటే నీ భావనలో ఏది ఉన్నా అక్కడ నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి అక్కడ నీకు ఏది కనిపించదు, అక్కడ నీకు భావనే లేదు, మొత్తం నువ్వు నిద్రపోయావు అక్కడ. సో నీ అనుభవం అది. సో ఈ భావన దేని మీద ఆధారపడి ఉంది అంటే నీ అనుభవం మీద ఆధారపడి ఉంటది నీ భావము. సో దాని మీదనే ఆధారపడితే నీకు నిద్రలో కూడా నీకు కనిపిస్తూ ఉండాలి. ఏది గాఢ నిద్రలో కూడా నీకు కనిపించాలి, దాని మీదనే మొత్తము డిపెండ్ అయి ఉంటే. సో నీ అనుభవం దేని మీద ఆధారపడింది ఇక్కడ? కేవలము నీ భావన మీద ఆధారపడి ఉంది. దాని మీదనే ఆధారపడితే నీకు నిద్రలో కూడా అదే కనిపిస్తూ ఉండాలి. ఆ గాఢ నిద్రలో కూడా పదార్థము నీకు అప్పుడు కనిపించగలగాలి. నీవు ఎప్పుడెప్పుడు ఏ దశలో నువ్వు వెళ్ళి ఏ మనస్తత్వంతో నువ్వు ఉంటావో ఆ మనస్తత్వానికి అనుగుణంగానే నీకు ఈ దృశ్య ప్రపంచం అనేది నీ అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ చెప్పినటువంటి రహస్యం. సో నువ్వు ఏ అనుభవంతో నువ్వు ఉంటావో అదే నీకు దృశ్యంగా కనపడుతూ ఉంటుంది. కనుక అద్వైతి ఏమంటున్నాడు అంటే ఇక్కడ జాగ్రత్తలో స్వప్న ప్రపంచము లేదు, స్వప్న ప్రపంచంలో సుషుప్తి లేదు. అలాగే మాకు సమాధిలో ఈ అవస్థాత్రయం అంతా కూడా ఇక్కడ ఆబ్సెంట్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ నీ భావనను బట్టే నీ అనుభవము ఉంది కదా. అవును. సో నీ భావనను బట్టి నీ అనుభవం ఉన్నప్పుడు నీవు ఈశ్వర భావంతోనే నువ్వు ఉండాలి కదా. నీ భావన బట్టి నీ ప్రపంచం ఉన్నప్పుడు నీ భావన ఇంకేదో దాని మీద ఎందుకు పెడతావు? వస్తువుల మీద ఎందుకు పెడతావు? మొత్తం ఈశ్వర ప్రపంచమే కదా ఇదంతా కూడా. ఆ ఈశ్వర దృష్టి ఉంటే నీ లోపల నీకు అదే కనపడుతుంది, ఎవరిని చూసినా ఈశ్వర తత్వమే కనపడుతుంది. సో ఈశ్వర భావనతో నువ్వు చూసినప్పుడు ఈశ్వరాత్మకంగానే ఇది కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచం అంతా. ఇది సూత్రం అన్నమాట. మరి ఈ అవస్థాత్రయంలోని నీవు ఇక్కడ తెలుసుకోవచ్చు. కనుక ఈ ఇంద్రియాలన్నీ ఏ ఏ దేవతల నుంచి వచ్చాయా అంటే వాటిలో అవన్నీ తిరిగి కలిసిపోయాయి. ఇలాగా ఈ చూసే శక్తి కన్ను సూర్యమండలంలో కలిసిపోతుంది, మనస్సుకు గ్రహించే శక్తి చంద్రునిలో అది కలిసిపోతుంది, వాకుకు మాట్లాడే శక్తి అగ్నిలో అది కలిసిపోతుంది. అలా ఒక్కొక్క దేవతల నుంచి ఇంద్రియ శక్తి అనేది వచ్చి తిరిగి మన శరీరంలోనికి వచ్చింది కదా అలాగా. సో అది ఆది దైవికము, ఇది ఆది ఆధ్యాత్మికము. కనుక నీవు చేసిన ప్రతి పని ఏమైంది అంటే నీ జీవభావంతో సహా అన్ని కలిసి ఆ అవ్యయమైనటువంటి తత్వంలో ఏకమైపోయాయి. సో నీ లోపలికి అలాగా దేనిలో నుంచి ఆ శక్తి అనేది నీ ఇంద్రియ శక్తిలోకి వచ్చి నీ శరీరంలో కూర్చున్నాయి, అవన్నీ తిరిగి మళ్ళీ వాటిలో కలిసిపోయాయి అన్నమాట. సో ఎలా ఏకమైనాయి? ఇక్కడ ప్రశ్నోపనిషత్తు మాండూక్యోపనిషత్తు ఇక్కడ ఏమంటున్నాయి అంటే ఈ నదులన్నీ ప్రవహిస్తున్నాయి కదా, మరి సముద్రంలో ఇవన్నీ తిరిగి కలిసిపోతున్నాయి కదా ప్రవహించి. ఆ కలిసిపోయినప్పుడు అది గంగా అని మనము అనలేం కదా, ఇది యమున అని మనం అనలేం కదా. కలిసిపోయిన తర్వాత అంత సముద్రమే అని అంటాం కదా. అంటే ఇక్కడ నామము రూపం అనేవి రెండింటిని అవి కోల్పోయాయి. సో సముద్రంలో తిరిగి అవి కలిసిపోయాయి. అలాగే ఈ జ్ఞాని కూడా నామరూపాల నుంచి బయటపడి అంటే ఏంటిది? అదే మోక్షం అనమాట. నామరూపాల నుంచి బయటపడమే మోక్షము. సో ఇలాగ బయటపడి అంతా అయిపోయి ఆ పరమాత్మ తత్వంలో ఏకమయ్యింది. సో ఏకీ భవంతి అంటే అంతా ఏకమైపోతుంది అని. ఇదే ప్రశ్నోపనిషత్తు మనకి ముండకోపనిషత్తు చెప్పింది. ఏవి? కలలు.
ఏవి లయమైపోయాయి? కలలు, దేహేంద్రియాదులు, మనం చేసినటువంటి మనోవాక్కులతో చేసినటువంటి కర్మలు, మనము అనగా జీవుడు, అన్ని కలిసి దానిలో ఏకమైపోయాయి. దానిలో అంటే ఏంటి? ఆ బ్రహ్మస్వరూపం, అది బ్రహ్మస్వరూపంలో కలిసి ఏకమయ్యాయి. సో నీవు ఎవరివి? ఇక్కడ జీవుడివి. నీవు చేసినటువంటి కర్మలు, నీవు ఉన్నది ఎక్కడ అంటే ఈ శరీరంలోనే. ఈ శరీరంలో ఎక్కడ ఉంది ఈ శరీరము? ఈ శరీరం వచ్చేసి ఈ ప్రపంచంలోనే ఉంది కదా. మరి ఈ మొత్తము బ్రహ్మస్వరూపంగా ఇది మొత్తము మారిపోయింది అని అంటున్నావు. మరి ఇక్కడ ప్రశ్న ఒకటి వస్తుంది, పరస్పరం ఇది విరుద్ధంగా ఉంది కదా. అన్ని ఉన్నాయి అని చెప్తున్నావు. ఈ రెండు ఉపనిషత్తులు అదే చెప్పింది. ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు అదే చెప్తుంది. 16 కళల్ని వర్ణించింది, అదేమో 15 కళల్ని ఇప్పుడు వర్ణిస్తుంది. తర్వాత దేహేంద్రియాలు అన్ని ఉన్నాయని చెప్పింది. ఆ తర్వాత జీవభావంతో మనం బ్రతుకుతూ ఉన్నాము అని కూడా చెప్పింది. మరి ఇంకా ఏం చెప్పింది అంటే కర్మ అని. మనము ప్రతి క్షణం కూడా పనిచేస్తూ ఉంటాము. లౌకిక కర్మలు, శాస్త్రోక్త కర్మలు, మరి ఇలాగా ఏదైనా సరే మనం ఉండేది కర్మ ప్రపంచంలోనే మనము బ్రతుకుతూ ఉన్నాము అని కూడా చెప్పింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని చెబితే ఏమని సమాధానం ఇచ్చారు? ఇక్కడ ఆత్మలో నుంచే వచ్చాయి ఈ సమస్తము అని కూడా మనకు చెప్తున్నారు. మరి నిన్న ముండకోపనిషత్తు నదులు, సముద్రాలు, అరణ్యాలు, పట్టణాలు, పర్వతాలు అన్ని కూడా ఆత్మలో నుంచి ఆవిర్భవించాయి అని చెప్పింది. మరి ఈ అనేకం అంతా కూడా ఏకమై ఆత్మ నుంచే రావడం ఏమిటి? వచ్చి మనకు కనిపించడం ఏమిటి? ఇంత విశాలంగా మరి కనిపిస్తూ మళ్ళీ వెళ్ళిపోవడం ఏమిటి? అలాగా అందులో నుంచి రావడం ఏమిటి? మళ్ళీ అందులోనే కలిసిపోవడం ఏమిటి? ఏ ఆత్మ నుంచి వచ్చాయో ఆ ఆత్మలోకే లయం అవ్వడం ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నారు. అసలు రావడం ఎందుకు, పోవడం ఎందుకు? ఎందుకు రావాల్సి వచ్చింది? అలానే ఉండకుండా అది మళ్ళా ఎందుకు పోవాల్సి వస్తోంది? అంతేకాదు, మీరు మాకు ఒక సాధన మార్గం కూడా ఉపదేశించారు. వచ్చాయి సరే, మీరు లయం చేసుకోండి అని మాకు ఒక డ్యూటీని కూడా అప్పచెప్పింది. వచ్చిన వాటిని లయం చేసుకోండి అని. మరి రావడం దాని వంతును, లయం చేసుకోవడం మా వంతునా? ఒకవేళ మేము లయమే చేసుకుంటాము, మళ్ళీ రావని గ్యారెంటీ ఏంటి అంటే, మరి ఆత్మలో నుంచి సమస్తము ఈ ప్రపంచం అంతా కూడా ఈ సృష్టి అవుతోంది అని చెప్పేసి మీరు చెప్పారు కదా. మరి లయం చేస్తున్నాము, మరి ఇది మళ్ళీ తిరిగి సృష్టి కాకుండా ఉంటుందా లయం చేసిన తర్వాత? అంటే సృష్టి కాకుండా ఉంటదని అయితే ఎలా చెప్పగలరు? అలాగైతే ఇంతకు పూర్వము మన పెద్దలు ఎంతో మంది లయం చేసుకున్నారు కదా. మరి మళ్ళీ ఈ ప్రపంచం అనేది కనిపిస్తూనే ఉంది కదా మనకి. అంటే ఎవడెవడు లయం చేసుకుంటే వాడికి లేకుండా పోతూ ఉందా ఈ ప్రపంచం? మిగతా వారందరికీ ఉంటోందా? మరి దీనికి సమాధానము చెప్పమని ఇక్కడ ప్రశ్న వచ్చింది. ఇదేంటి మెయిన్ ప్రశ్న, మన తాడును తెంచే ప్రశ్న ఇది. సో ఊరక అలా ఇలా సమాధానం ఇచ్చి తెంచే ప్రశ్న కాదు. దీనికి సమాధానము ఏదో కాదు, మొత్తము అద్వైత వేదాంతం అంతా, శాస్త్రం అంతా కూడా బాధ్యతతో దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి ఒక సమస్య. ఇది కేవలము సిద్ధాంత రూపకంగా చెప్పినా లాభం లేదు, అనుభవం కూడా మేళవించి ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయము. సో 10 మందికి నచ్చ చెప్పాలి కదా ఇక్కడ. సో నీ ఒక్కడివే నేను అనుభవిస్తున్నానండి అనేటటువంటి ఒక వ్యవహారం కాదు ఇది. ఇక్కడ అలా చెప్తే ఒప్పుకోము. అంటే మాకు అనుభవం అయింది అని చెప్తే ఒప్పుకోము. ఇది అందరికీ అనుభవం కావాలి, అందరికీ అర్థం కావాలి చెప్పేది. సో సత్యమైనది అందరికీ, అప్పుడు అది సత్యమే కావాలి కదా. ఒక్కడికి సత్యమైందంటే అది అందరికీ కావాలి. సో ఒక్కడికి సత్యమైంది అని అంటే అదేమవుతుంది? ద్వైత సిద్ధాంతం అవుతుంది. సో అది ఇంకొకటికి కూడా సత్యం కావాలి, ఇంకొకటికి అసత్యం కాకూడదు. సో అందుకని పరమాత్మనేనా ఉన్నది, ఇంకేది లేదా అని అడిగినప్పుడు నీవేమన్నావు? ఉన్నది పరమాత్మనే అని అన్నావు. ఉన్నది పరమాత్మనే అయినప్పుడు ఈ ప్రపంచం ఎందుకు రావాలి? ఎందుకు సృష్టించాలి ప్రపంచాన్ని ఆయన? మరి సృష్టించకుండా ఈ ప్రపంచం అనేది రాదు కదా. వచ్చింది కదా, ఇప్పుడు సృష్టించాడు కాబట్టే వచ్చింది. ఒక కుమ్మరి సృష్టిస్తేనే కదా ఈ బాణలు, ముంతలు, మూకుడులు ఇవన్నీ
క్రియేట్ అయినాయి. మరి అలాగనే కదా తయారయ్యింది ఆ కుండలు అవన్నీ కూడా ఆయన సృష్టించాడు కాబట్టే కదా. మరి తప్పు ఎవరిది ఇక్కడ? కుండ బాణ వచ్చింది కదా, వాటిదా తప్పు, బాణదా తప్పు అని మనము ఈ అడిగితే ఎవరిది తప్పు అంటే, అపరాధం ఎవరిది అంటే ఇక్కడ సృష్టించిన వాడిది. పోనీ సృష్టించావు, ఉంచుకో అలాగే, మళ్ళీ ఎందుకు వాటిని పగలగొడతాను అని అంటావు? అంటే కుమ్మరే సృష్టించి పగలగొడితే ఎలా ఉంటుంది అప్పుడు? అంటే అలాంటి వాళ్ళని మనం ఏమంటాం? పనికి వాళ్ళని వాడు, వీడికి బుర్ర లేదా, ఎందుకు వాడి సృష్టించి వాడే పగలగొడుతున్నాడు అని అనుకుంటామా? అనుకోమా మనం? మరి ఇలాగ సృష్టించడము అలాంటప్పుడు దేనికి? అలాగే లయం చేసుకోవడానికి అయితే ఈ సృష్టించడము దేనికి జరిగింది అసలు? నీవే చెప్పావు కదా ఇక్కడ లయం చేసుకుంటే గాని నీకు మోక్షం లేదు అని చెప్పి. మరి సృష్టించి నువ్వు ఈ సృష్టిని చూస్తూ ఉంటే నీకు ఇక్కడ బంధమే ఉంటుంది, ఇక్కడ నీకు మోక్షమే లేదు అని మళ్ళీ నువ్వు ఒక పక్క శాపం పెడుతూ ఉన్నావు. మరి ఈ సృష్టించకపోతే, నీవు ఇలా సృష్టించకపోతే మేమెందుకు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాము? చూసే అవకాశం మాకు ఇచ్చింది నువ్వే కదా, నువ్వెందుకు సృష్టించావు అని ఇక్కడ మమ్మల్ని ఎందుకు అనవసరంగా ఇలాగ నువ్వు సృష్టించి మమ్మల్ని చూడకుండా ఉండాలి, నువ్వు మళ్ళీ తిరిగి లయం చేసుకొని నువ్వెందుకు చెప్తున్నావు అని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట. అంటే సృష్టించిన వాడివి నీవే, మళ్ళీ లయం చేసుకో అని చెప్తున్నావు. మరి నేనే సృష్టించలేదు కదా దీన్ని అంటే ఎవరు? నేను అంటే ఎవరు? జీవుడు. సో దానికి జవాబు ఏం చెప్తున్నారంటే, ఇలాగా ప్రశ్న వేశారనమాట. సో ఇది ప్రశ్నోపనిషత్తు చెప్పని, ముండకోపనిషత్తు చెప్పని మేము దీనికి ఒప్పుకోము, నువ్వు సమాధానము నువ్వే చెప్పు మాకు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. సో దీనికి సమాధానం ఇవ్వడానికి మనకు ఒక ఉపనిషత్తు వచ్చింది. ఒకటి కాదు, 3 ఉపనిషత్తులు వచ్చాయి దీనికి సమాధానం చెప్పడానికి. 3 ఉపనిషత్తులు మూకమ్మడిగా వచ్చాయన్నమాట. సో అలాగా ఒకదాని వెనకాల ఒకటి క్యూలో నిలబడి ఉన్నాయి. మొదటగా వచ్చినది దానికి ఇచ్చారు ఫస్ట్ టికెట్, రెండవది దాని వెనకాల నిలబడుకొని ఉంది, మూడవది దాని వెనకాల నిలబడుకొని ఉంది రెడీగా మనకి ఆన్సర్స్ ఇవ్వడానికి. సో ఇప్పుడు మొదట ఎవరు వచ్చి అడుగుతున్నారు అంటే, మమ్మల్ని అని అడిగితే ఇక్కడ మాండుక్యము ఫస్ట్ వచ్చింది. ఎవరు మమ్మల్ని అడుగుతున్నారు, నేను ఇస్తా సమాధానము అని చెప్పి మాండుక్యోపనిషత్తు వచ్చింది ముందు. తర్వాత ఎవరు నిలబడి ఉన్నారు దాని వెనకాల అంటే తైత్రీయోపనిషత్తు నిలబడుకొని ఉంది. వారి వెనకాల ఎవరున్నారంటే ఐతరోపనిషత్తు నిలబడుకొని ఉంది. సో ఈ 3 ఉపనిషత్తులు ఏమని డిమాండ్ చేస్తున్నాయి? అందులో ఒక్కొక్కరికి మేము సమాధానం ఇస్తాము అంటున్నారు. ఏమిటి ఆ సమాధానము అంటే, నిన్న సూచన చేశాము, ఇప్పుడు దాని గురించి కొంత దీర్ఘంగా నేను వివరణ మీకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాండుక్యంకు రావాలి. ఏమిటది? అసలు ఉన్నది పరమాత్మనేనా? ఏది లేదు, అంతే కదా. ఏది లేదు అంటే ఈ కళలు లేవు, ఉన్నదింత ప్రపంచమే, పరమాత్మనే. సారీ. సో ఈ శరీరాలు లేవు, ఈ శరీరాల్లో వచ్చి ప్రవేశించి ఈ కష్ట సుఖాలను అనుభవిస్తున్న జీవుడు లేడు. సో ఈ కష్ట సుఖాలు లేవు, ఇహము లేదు, పరము అంతకన్నా లేదు, అవస్థాత్రయము అంతకంటే లేదు. ఇవంతా కూడా ఒట్టి మాటలే. లేదు అంటేనే లేదు ఇక. అయితే ఉన్నది ఏది? ఉన్నది ఒకటే ఒక మాట, ఉన్నదేదో ఇక్కడ చెప్పాలి, లేనిదేదో కూడా మాకు చెప్పాలి. ఉన్నదేదో చెప్పండి, లేనిదేదో కూడా మాకు చెప్పండి. ఉన్నది పరమాత్మనే, మరి లేనిది అనాత్మ అయినటువంటి ఈ ప్రపంచం లేనిది. నిజమే, లేనప్పుడు మరి లేకుండా పోవాలి కదా. మా ప్రశ్న వింటున్నారా? లేదు అని అన్నప్పుడు మాకు కనపడుతూ ఉంది కదా, ఈ ప్రపంచం లేనిది అని అంటున్నప్పుడు మాకు ఈ ప్రపంచం కనపడుతూ ఉంది కదా. మరి ఉన్నది అన్నప్పుడు అది కనపడాలిగా. నువ్వు పరమాత్మ ఉన్నాడు అని అంటున్నావు, మాకు కనపడాలి కదా పరమాత్మ. ఈ ప్రపంచాన్ని నువ్వు లేదు అంటున్నావు, మాకు ప్రపంచం కనపడుతూ ఉంది, నువ్వు లేదు అని ఎలా చెప్తున్నావు? సో ఇలాగా భయంకరంగా ప్రశ్నలు వేస్తున్నారనమాట. నీవు ఏది ఉన్నది అన్నావు? పరమాత్మని ఉన్నది అని అన్నావు, అయితే మాకు కనపడాలి. ప్రపంచం లేదు అన్నావు, అది కనపడకూడదు. కానీ జరుగుతున్న పనేంటి? నీవు ఏది లేదన్నావో అది కనపడుతోంది, ఏది ఉంది అన్నావో అది మాకు కనపడట్లేదు.
సో ఈ సమాధానం మాకు కావాలి. సో అంటే సమాధానం ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. అంటే దాని మీద ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, ఏది కనపడడం లేదు అని నువ్వు అంటున్నావో ఉన్నది కనపడటం లేదు మాకు. నీవు ఉన్నది అని చెప్తున్నావు, అదేంటి అంటే ఆత్మ. అంటే అర్థము నేను అనే భావము. ఆత్మ అంటే ఉన్నదేది నేను అనే భావము, అదే ఆత్మ. సో కనపడడం లేదా అంటే నీకు నిజంగా నేను అనే భావం నీకు లేదా? నువ్వు అక్కడ ఉన్నావా లేవా అని అడిగితే నేను ఉన్నాను అనే కదా అని అంటావు. అంటే నువ్వు ఉన్నావా లేవా అక్కడ? నేను ఉన్నాను అన్నప్పుడు నీకు కనపడుతోంది కదా నువ్వు ఉన్నావు అనేసి. మరి ఎందుకు కనపడకుండా ఉంది? నీకు కనపడుతోంది, నేను అన్నది నీకు కనపడుతోంది, అదే పరమాత్మ. పరమాత్మ ఇప్పుడు కనపడుతున్నాడా లేదా అంటే ఆ ప్రశ్నకి ఇంకేం చెప్తారు ఆన్సర్? వాళ్ళు తిరిగి క్వశ్చన్ వేశారు. సో ఇక్కడ అనుభవము, మేము ఇక్కడ మేమేదో శాస్త్రంలో ఉన్నది చెప్పటం లేదు, నీ అనుభవమే మేము ఇక్కడ చెప్తూ ఉన్నాము. నేను ఉన్నాను అని అనుకుంటున్నావా లేదా? అనుకుంటున్నానండి. అందరం అనుకుంటున్నామా మనం ఇక్కడ ఉన్నాము అనేసి? సో అదే పరమాత్మ, అదే ఉన్నది. సో నీకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది కదా, అయితే నీవు లేదు అన్నది కూడా ఇక్కడ కనపడకూడదు కదా. నువ్వు లేదు అన్నది కనపడకూడదు, దానికి ఆన్సర్ ఇవ్వు మరి. సో ఒకదానికి ఆన్సర్ అయిపోయింది. ఉన్నదేదో అది కనిపిస్తుంది అని నీ చేతనే అది కనిపిస్తూ ఉంది, నీ చేతనే అది కనిపిస్తుంది ఉన్నది. లేనిది కనిపించకూడదు అని అంటున్నావే, దానికి మేము సమాధానము ఇక్కడ ఇస్తున్నాము. లేనిది ఎందుకు చూస్తున్నావు నీవు? ఫస్ట్ నేను నిన్ను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. నేను లేదు అని చెప్తూ ఉంటే నీవెందుకు చూస్తున్నావు లేనిదాన్ని? నువ్వు కూడా లేదు అని అనుకోవచ్చు కదా. ఉన్నదాన్ని చూసి మళ్ళీ లేనిదాన్ని చూస్తాను అని అంటావే. లేనిదాన్ని నువ్వు చూడకూడదు కదా, మేము చూస్తూ ఉన్నాము కదా. నువ్వు చూడకూడదు అన్నప్పుడు నువ్వెందుకు చూస్తున్నావు అంటే మేము చూస్తున్నాం కదా, మరి మాకు కనపడుతుంది కదా. అంటే మరి మేము చూస్తూ ఉంటే చూడకుండా మరి ఎలా పోతుంది? నువ్వు చూస్తున్నావు కాబట్టే కదా అది నీకు కనపడుతోంది. అంటే చూడకపోతే నీకు అక్కడ కనపడేది కాదు కదా. అదేంటి, మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి అని తిరిగి వాళ్ళు అడిగారు. అంటే నీ అనుభవం ఒకటి నీకు చెప్తాను, ఇంకొకటి అనుభవం కూడా నీకు చెప్పమంటావా? సో అది కూడా చెప్తాను. అక్కడ ఉన్నది రజ్జువే కదా. అంటే నీవు పాముని ఎందుకు చూస్తున్నావు? అక్కడ ఒక తాడు ఉంది, ఆ తాడును చూసి నువ్వు ఎందుకు పాము అని అనుకుంటున్నావు? అంటే ఎక్కడ ఉంది అది పాము? తాడు పాములాగా కనపడే తత్వం ఎక్కడ ఉంది అంటే నీ భావనలో ఉంది కాబట్టే తాడు చూడంగానే నువ్వు అది పాము అని అనుకున్నావు అనమాట. నువ్వెందుకు తాడును తాడుగా చూస్తలేవు? అక్కడ ఉన్నది ఆకాశమే కదా, అంతా కాలినే కదా ఆకాశము అంటే. మరి ఆకాశాన్ని చూసి అది నల్లగా ఉంది అని ఎందుకు అంటున్నావు? ఎందుకు అలాగా చూస్తున్నావు? నల్లగా ఉంది అని ఎందుకు చూస్తున్నావు? చూడొద్దు కదా అలాగా. సో భూమి ఆకాశము కలిశాయి అని చూస్తున్నావే, అవి కలవలేదు కదా భూమి ఆకాశము. ఎందుకు అలా కలిసినట్టుగా నీకు అనిపిస్తూ ఉంది? ఎందుకు అలాగా చూస్తున్నావు? సో ఇదంతా కూడా అసత్యమే కదా. సో ఏది సత్యము? కలవకుండా ఉండడము అన్నది సత్యం. ఏది అసత్యము అంటే కలవడం అన్నది సత్యం. సో అసత్యము నీకు ఎందుకు చూస్తున్నావు? నువ్వు అసత్యాన్ని చూస్తూ ఉన్నావు. అసత్యాన్ని చూడమని ఎవరు చెప్పారు? ఫస్ట్ సత్యాన్ని చూడొచ్చు కదా నువ్వు. సత్యం ఏమిటి? చూసే చూపు అనేది సత్యము. సో ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఏంటిది అంటే చూడపడే పదార్థం నీకు కళ్ళకు కనపడుతోంది, నీ చూపు నీకు కనిపిస్తలేదు. నీ చూపుతో చూసే ఆ వస్తువే నీకు కంటికి కనపడుతోంది. సో పదార్థము అన్నది ఇక్కడ అబద్ధము, చూపు అన్నది ఒకటే ఇక్కడ నిజం. సో చూపును చూసుకో, చూడబడే దాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. ఇక్కడ అర్థం చేసుకోండి, అద్వైతంకు ఇక్కడ వస్తున్నాము. నీకు దృక్కు అనేది సత్యం, దృశ్యము అన్నది అసత్యం. కానీ నీవు దృశ్యాన్ని ఎందుకు చూస్తున్నావు? దృక్కునే నువ్వు చూడు, నీ పాటికి నీవు అలాగా ఉండిపో. అదేంటండి కనిపిస్తూ ఉంటే ఏం చేయమంటారు? మరి మాకు కనిపిస్తూ ఉంది కదా, మరి కంటుంటేనే కదా కనిపిస్తూ ఉంది. అంటే కనిపిస్తే కంటున్నావా, కంటే కనిపిస్తోందా? ఇక్కడ
ఇది బాగా వినండి. స్వప్నం మనకు రోజు స్వప్నాలు వస్తుంటాయి. కంటే కనిపిస్తూ ఉందా స్వప్నము? లేదంటే కనిపిస్తే కంటున్నావా? కంటేనే అది మనకు స్వప్నము కనిపిస్తూ ఉంది. ఎలా తెలుసు అంటే తెల్లవారిన తర్వాత నీకు అది కనిపించట్లేదు, అందుకని అక్కడ కనిపించట్లేదు. నీవు కనపడడం అనేది అక్కడ నీకు మానేశావు. అది స్వప్నం కాబట్టి అది కనిపించడం అనేది పోయింది. అలాగే జాగ్రత్తావస్థ కూడా స్వప్నావస్థలో కనపడదు. అదేంటి, ప్రతిరోజు కనిపిస్తూ ఉంది కదా అంటే ప్రతిరోజు నువ్వు చూస్తున్నావు కదా, ప్రతిరోజు చూస్తున్నావు కనుకనే అది నీకు కనపడుతూ ఉంది. జాగ్రత్త అవస్థ నువ్వు ప్రతిరోజు చూస్తున్నావు, ప్రతిరోజు మాకు కనపడుతుంది. లేచిన తర్వాత ఈ ప్రపంచం రోజు ఎందుకు కనపడుతుంది ఉండకుండా ఉంటే? ఎక్కడ ఉంది? నీ దృష్టిలో రోజు చూస్తున్నావు కాబట్టి అది నీకు రోజు కనపడుతోంది. అలాగే ప్రతిరోజు స్వప్నంను నువ్వు చూస్తున్నావు కాబట్టే స్వప్నం అనేది నీకు కనపడుతూ ఉంది. ఇక్కడ వాడెంత మొండిగా అడుగుతున్నాడో వీడు అంతే మొండిగా ఆన్సర్ ఇస్తున్నాడు అనమాట. ఇదంతా కూడా త్రిపుర రహస్యంలో మనకు ఈ సత్యాన్ని చెప్పడం జరిగింది. అక్కడ ఏమమ్మా అమ్మనడు అని చెప్తున్నారు. జాగ్రత్తకు స్వప్నానికి ముడిపెట్టి మాట్లాడతావేమిటి అని అడిగితే అమ్మవారు ఏమంది అంటే, ఒరే ప్రతిరోజు నువ్వు జాగ్రత్తను చూస్తున్నావు, ప్రతిరోజు అలాగే నీకు అది ఇప్పుడు మీ ఊరులో నీవు కనపడుతోంది, మీ ఊరు నీకు కనపడుతోంది కాబట్టే అదేమంటావు నువ్వు? అది సత్యము అంటావు. మీ ఊరు నీకు కనపడుతోంది కాబట్టి అది సత్యము అంటావు. ప్రతిరోజు స్వప్నంలో కూడా మీ ఊరు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు? అది సత్యము అన్నావు కాబట్టి, సత్యం నువ్వు చూస్తూ ఉన్నావు కదా. అంటే తెల్లవారితే నీకు కనిపించడం లేదు మళ్ళీ అంటే దీనివల్ల అంటే నీకు రోజు నీ భావంలో మీ ఊరు తెలుసు కాబట్టి నీకు స్వప్నంలో రోజు కనపడుతోంది. తెల్లవారిన తర్వాత కనపడుతోందా? నీ భావంలో స్వప్నం కనిపించట్లేదు కదా. అంటే ఇక్కడ ఎక్కడ ఉంది అంటే నీ భావంలో చూసే దృష్టిలో అక్కడ ఉంది అనమాట. సో ఇక్కడ సత్యము అనలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే తెల్లవారిన తర్వాత ఆ స్వప్నము అది స్వప్నము అని అంటున్నాం కదా, అది నీ భావంలో ఉంది కాబట్టి అక్కడ కనపడింది. సో అది సత్యము కాదు. తెల్లవారితే ఇక్కడ కనిపించడం లేదు కనుక. సరేనమ్మా, మరి జాగ్రత్త స్వప్నంలో ఉన్నప్పుడు జాగ్రత్త కనిపించదు, కనిపిస్తుందా? స్వప్నంలో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ కనపడదు. ప్రతి స్వప్నంలో జాగ్రత్తను చూడడము లేదు, ఎందుకంటే స్వప్నావస్థలో ఉన్నావు నువ్వు, జాగ్రత్తను అక్కడ నువ్వు చూడలేవు. సో అలాగే చూడటం లేదు కనుక స్వప్నంలో జాగ్రత్త అనేది కనిపించడం లేదు. నీవు చూడటం లేదు కనుక జాగ్రత్తలో స్వప్నం అనేది కనిపించడం లేదు. సో అప్పటికి ఎవరిది తప్పు అంటే, మనం ఏది చూస్తే ఎందులో ఉంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్నం కనపడదు, స్వప్నంలో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ కనపడదు. నీవు చూసే చూపుది తప్పు. నీవు ఇక్కడ చూడటం అనేది ఫస్ట్ నువ్వు మానేసేయి. నీవు స్వప్నాన్ని చూడటం అనేది ఫస్ట్ మానేయి, జాగ్రత్తను చూడటం అనేది మానేయి. సుషుప్తి అయిపోయిందా? మరి ఈ రెండింటిని నువ్వు మానేశావు. జాగ్రత్త అవస్థను చూడడం మానేశావు, స్వప్నావస్థను చూడడం మానేశావు. అప్పుడు ఏమైంది? ఆ స్థితి సుషుప్తి అవస్థ అయ్యింది. అప్పుడు ఇక్కడ ఏది కనిపించదు కదా, రెండు కనిపించవు, రెండింటిని క్లోజ్ చేశావు. అయితే మళ్ళీ నేను స్వప్నంలోకి జాగ్రత్తలోకి వస్తున్నాను కదా, సుషుప్తి అవస్థ అయిపోయిన తర్వాత నీవు ఇక్కడ చూపును పట్టుకోక తిరిగి నువ్వు జాగ్రత్త అవస్థలోకి వస్తున్నావు. సో నీవు చూడబడే పదార్థాన్నే పట్టుకునే అలవాటు నీకు చేసుకున్నావు నువ్వు, కనుకనే అవస్థాత్రయము నిన్ను ఇలాగా ఆటలు ఆడుకుంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి తంతోంది. జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకి తంతుంది, స్వప్నావస్థ నుంచి తిరిగి జాగ్రత్త అవస్థకి తంతూ ఉంటుంది. అంటే ఒక ఫుట్బాల్ లాగా నిన్ను ఆడుకుంటూ ఉన్నారు. అలాగే జాగ్రత్త అవస్థలో తంతే స్వప్నావస్థలో పోయి పడుతున్నావు. ఇలాగా ఇవి రెండు కూడా నీ పని ఏమైంది? అక్కడ తన్నించుకోవడమే అయిపోయింది అనమాట పని. అది ఒక ఉద్యోగం లాగా అయిపోయింది నీది. సో ఈ తన్నే మూడింటిని నువ్వు తన్ను ఫస్ట్. అంటే ఈ అవస్థాత్రయాన్ని నువ్వు తన్ను, సమాధిలోకి వెళ్ళు. నిన్ను తన్నేవాడు అక్కడ ఎవ్వరు ఉండరు సమాధి స్థితిలో. ఎందుచేత? చూడబడే ఈ పదార్థం అనేది అక్కడ లేదు సమాధి స్థితిలో. ఉన్నది ఏంటిది అక్కడ? జస్ట్ నీ చూపు ఒక్కటే అక్కడ ఉంటుంది. చూపు అనేది
ఇక్కడ చూస్తూ ఉన్నావు నువ్వు. అంటే ఇక్కడ ఆగమం అనేది మళ్ళీ నేను ఇక్కడ గ్రహించాలి. అంటే ఇది గురు శిష్య సాంప్రదాయంలో ఇది వస్తుందన్నమాట. అక్కడ మాత్రమే మనము ఇది పట్టుకోగలుగుతాము. ఇక్కడ చేత అయితే ఆగమం మళ్ళా నేను గ్రహించాలి అని ఇక్కడ ముండకోపనిషత్తు చెప్తూ ఉంది. ఏమని అంటే, ఊరికే పుస్తకాలు చదివితే మనకు ఇక్కడ లాభం లేదు అని అన్నది. అంటే అపరవిద్య తీసివేయకపోతే పరవిద్యను నువ్వు అది పట్టుకోలేవు, పట్టుబడదు. అది అపరవిద్య అవస్థాత్రయాన్నే చూపుతూ ఉంటుంది. పరవిద్య ఒక్కటే నీకు సమాధి స్థితిని చూపుతుంది. ఇప్పుడు అంటే ఆ రహస్యం ఏంటి అంటే, అపర విద్యలోనే కర్మలన్నీ నువ్వు చేస్తూ ఉన్నావు. నీవు యజ్ఞయాగాదాలు ఎక్కడ చేస్తున్నావు అంటే జాగ్రత్త అవస్థలో నువ్వు మేల్కొని ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నావు. ఇప్పుడు ఎంతో క్లియర్ గా ఇక్కడ ఈ వ్యవహారాన్ని చూపిస్తున్నారు. నీవు ఏ సత్కర్మ అయినా ఎప్పుడు చేస్తున్నావు అంటే జాగ్రత్త అవస్థలోనే నువ్వు చేస్తున్నావు. జాగ్రత్తనే కదా జపతపాలు ఇవన్నీ చేస్తున్నది, ఉపాసనలు, వ్రతాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ నిద్రలో చెయ్యి, నీ బ్రతుకు అక్కడ బయటపడుతుంది. ఇక్కడ చేస్తున్న జాగ్రత్త అవస్థలో. మరి నిద్రలో ఎంత పెద్ద ఆచార్యుడైనా నిద్రలోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఇక్కడేమో చాలా యజ్ఞయాగాదాలు, జపతపాలు అంటే ఇలాంటివి చాలా పద్ధతిగా చేస్తూ ఉంటారు. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంటది కాబట్టి. అదే స్వప్నంలోకి పోయినప్పుడు మనం ఎన్ని కలలు గంటలేము, ఇక్కడేమో అస్సలు మనం మాంసం తినము అని అంటాము. కలల్లోకి పోయిన తర్వాత ఆ ఎరుకే ఉండదు అస్సలు. అవే తింటూ ఉంటాము, అవే పెడుతూ ఉంటాము. అలాంటి స్థితి అన్నమాట. అలాగా ఎలాంటి వాడికైనా ఇలాగా ఎంత మనం అనుకున్నా కూడా కలలో ఆ ఎరుక అనేది ఉండదు. సో అలాంటి కలలు నువ్వు రాకుండా చేసుకోగలవా? సో నీ శరీరాన్ని ఆ దుకాణంలో ఉన్నట్లుగానే నువ్వు చూసుకుంటావు అలాగా కలలలో. సో నీవు ఒక ఫుట్బాల్ ని కదా ఇంకొక తన్ను తన్నారు, నీ ఫుట్బాల్ ని ఇంకొక తన్ను దంతే అక్కడ పోయి మళ్ళీ అదే కొట్టులో పోయి కూర్చొని ఉండవు. ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ ఇక్కడ జాగ్రత్త, అక్కడ నుంచి ఇక్కడ తన్నే వరకు ఇక్కడ నేను చాలా పవిత్రము, నేను చాలా అస్సలు తినను అని అంటావు. నేను ఇక్కడ నుంచి అక్కడికి తంతే మళ్ళీ అక్కడ పోయి తింటానే ఉంటావు అవే ముందు పెట్టుకొని. సో అలాగా ఇక్కడ ఏది కనిపించడం లేదు అంటే, ఎప్పుడు కనిపించడం లేదు ఈ రెండు కూడా? సుషుప్తిలో నీకు ఈ రెండు కూడా కనిపించవు. అంటే సుషుప్తి అవస్థ అంటే అక్కడ ఎలా ఉంటుంది, ఒక కోమాలో ఉన్న మనిషికి ఎలా ఉంటుందో స్థితి అలా ఉంటది అనమాట. అంటే కోమా లేకుండా అనేది నువ్వు చేసుకో, నీవు బ్రతికే ఉన్నావు. సో నీ స్వాధీనంలోనే నువ్వు ఉంటే హాయిగా దర్జాగా ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తూ ఉండు. చూడలేవా? ఒక్క తన్ను ఇక్కడ తన్నారు, మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ ఇక్కడ పడ్డావు. అంటే నీ స్థితిలో నువ్వు ఉండలేకపోవటం వల్ల ఇక్కడ బంతి బాల్ను ఆడినట్టు ఆడుతూ ఉందన్నమాట. ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు. వాడు చూడమంటే చూస్తున్నావు, వాడు మానమంటే నువ్వు మానుతూ ఉన్నావు. నీ పాటికి నువ్వు చూడకుండా పోలేదు. అంటే వాడు చూడమంటే చూస్తున్నావు, వాడు చూడొద్దు అన్నప్పుడు నువ్వు మనసు అంటే నిన్ను అలాగా ఫుట్బాల్ లాగా నిన్ను ఆడుకుంటున్నారు ఈ అవస్థలు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే నువ్వు అవస్థాత్రయంలో ఉన్నావు కదా. సో ఎవరు నిన్ను తన్నుతూ ఉన్నది? ఆ పాదం ఎవరిది? ఎవరిది అంటే పరమాత్మనే కదండి ఉన్నదంతా అని అన్నారు కదా. మరి తన్నించుకుంటున్న వాడెవరు? జీవాత్మ. తన్నుతూ ఉన్నది పరమాత్మ కదండి. అంటే ఆ మాట అనవద్దు, అక్కడ అనకూడదు. ఎందుకు అంటే పరమాత్మ దృశ్య ఇక్కడ కాలు లేదు, తన్నడం అనేది కూడా లేదు. ఇక్కడ వాడిని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ రంగంలో పెడుతున్నారు అనవసరంగా పరమాత్మని? అంటే మరి వాడే కదండి ఉన్నది. ఇదంతా కూడా ఎక్కడిది అంటే ఒక్క మాట ఇక్కడ చెప్పారు కదా, దాంతో ఇక్కడ అర్థం చేసుకున్నాం కదా. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఉన్నదంతా నీ దృష్టి లోపమే ఉంది, కానీ పరమాత్మను ఎందుకు లాక్కొస్తున్నావు మధ్యలో? అంటే నీ దృష్టి లోపమే కదా. ఏమిటి అంటే ఆత్మని అనాత్మగా చూడటం అనేది నీ దృష్టి లోపం కదా. నిన్ను చూడమని ఎవరు కూడా ఇక్కడ చెప్పలేదు కదా. నేను ఉన్నది ఆత్మనే అని చెప్పాను మొదటి నుంచి కూడా. ఉన్నదాన్నే చూడమని చెప్తూ ఉన్నాను. లేని దాన్ని ఎందుకు చూస్తున్నావు నువ్వు? లేని దాన్ని చూడడము అంటేనే అవిద్య అది. సో ఉన్నదాన్ని చూడడమే కదా విద్య అంటే. ఇప్పుడు ఈ ముండకోపనిషత్తు అర్థం చేసుకోండి అని చెప్పి మనకు ఇక్కడ వరకు వివరించింది. సో నీకు లేని దాన్ని చూసేదే అపర విద్య.
లేనిదాన్ని నువ్వు చూస్తున్నావు, అది అంతా కూడా అపర విద్య. ఉన్నదాన్ని చూస్తే అది పరవిద్య. నీ లౌకిక జీవితము, నీ ధార్మిక జీవితము, నీ ఉపాసన జీవితము, నీ యోగి జీవితము, నీ మంత్ర తంత్రాది విద్యలతో జీవించే ఈ జీవితం మొత్తం కూడా మేము స్టాప్ చేస్తున్నాము. సో ఇది అపర విద్య అని చూపితే చూసిన జీవితము. ఇంత నిర్మోహమాటంగా మనకు ఉపనిషత్తు చెప్తూ ఉంది అంటే దానికి అంత సీరియస్నెస్ గా మనకు చెప్తోంది. సో అలాంటప్పుడు మనము దాన్ని తీసుకోవాలి కదా, అంత సీరియస్నెస్ గా మనకు చెప్తుంది కదా, ఖరాఖండిగా చెప్పేస్తుంది మనకు సత్యాన్ని. అంటే లౌకికమైన దాన్ని చూపుతూ ఉంది, అది లేని దాన్ని ఉన్నట్లుగా మనకు చూపుతూ ఉంది. అంటే ఇద్దరు దొంగలే ఇక్కడ. అంటే లేనిదాన్ని చూపుతూ ఉంది, ఉన్నదాన్ని నువ్వు చూస్తలేవు. సో ఈ విద్య నీకు ఉన్నదాన్ని చూపడం లేదు. ఏది అపర విద్య అన్నది నీకు ఉన్నదాన్ని చూపిస్తలేదు. నీకున్న అపర విద్య అది ఉన్నదాన్ని చూపిస్తలేదు, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది ఇలాగా. అంటే ఈ రెండు కూడా అర్ధకామాలకు సంబంధించినవి చూపిస్తూ ఉన్నాయి. ధర్మము పరాన్ని చూపుతుంది, ఈ రెండు లేనివే. సో ఇప్పుడు అర్ధకామాలు, ధర్మము ఈ రెండు లేనివే. ఈ రెండు కూడా అపర విద్యకు సంబంధించినవి. ఇప్పుడు మనకు ఎంత కళ్ళు తెరిచినట్టుగా ఇక్కడ వ్యవహారాన్ని అంతా కూడా చూపిస్తూ ఉన్నారు. లేనిదాన్ని చూపుతున్నాయా అంటే, చూస్తున్నావు అని అంటేనే నువ్వు ఇక్కడ పాడైపోయినట్టు. మరి జాగ్రత్తగా ఉన్నదానికి దూరం చేస్తుంది. ఉపనిషత్తు చెప్పిన మాటకు తిరిగి భగవద్గీత ఏమనింది అంటే, వేదములన్నీ త్రిగుణాత్మకమైన సృష్టిని చూపుతూ ఉన్నాయి. అర్జున, నువ్వు ఇలాగా ఉంటే దెబ్బతింటావు. త్రిగుణాలు దాటిపో, నువ్వు నీ దృష్టి త్రిగుణాత్మకంగా నీకు మార్చేస్తుంది ఈ అవిద్య అనేది. సో అజ్ఞానం ఇదంతా కూడా. జ్ఞానం కావాలి అంటే నువ్వు త్రిగుణాత్మకమైన దృష్టితో నువ్వు ఆ దశలో ఉండాలి. సో అని ఇక్కడ మనకు భగవత్పాదులు తెలియజేశారు. ఉపనిషత్తు చెప్పిన మాట అది చెప్పిందనమాట భగవద్గీత. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ మనము ఈ చూసే దృష్టిని బట్టే ఈ సృష్టి నీకు కనపడుతోంది అన్నది ఖరాఖండిగా స్పష్టంగా మనకు చెప్పింది. అది ఏ అవస్థల్లో కూడా సరే ఎలా మనకు కనపడుతోంది, ఏ అవస్థల్లో ఉన్నప్పుడు ఇంకొక అవస్థ ఎందుకు కనపడదు, ఇలాగా. మరి ఈ సృష్టించి మళ్ళీ మనల్ని ఎందుకు లయం చేసుకో అని చెప్తున్నాడు. మేం చెప్పామా నిన్ను అసలు ఈ ప్రపంచాన్ని చూడమని? లేనిదాన్ని ఎందుకు చూస్తున్నావు? చూసే దృష్టిని కాదు నువ్వు, అంటే చూసే వస్తువును కాదు నువ్వు చూడవలసింది, చూసే నీ చూపు నువ్వు చూడు. నీ దృష్టి అక్కడ ఉంచు. చూసేవాడి మీదనే కదా, చూసేవాడు ఎవరు? పరమాత్మనే కదా. మరి ఆ చూసే చూపును కదా నువ్వు చూడగలగాలి, అంటే పరమాత్మను కదా నువ్వు చూడగలగాలి. ఈ కంటికి చూసే వస్తువు కనపడుతుంటే నువ్వు ఎందుకు ఆ వస్తువు మీద దృష్టి పెడుతున్నావు? వస్తువులన్నీ కూడా అపర విద్యకు సంబంధించినవి, సో అవన్నీ లేనివి అని చెప్పి క్లియర్ గా మనకు చెప్పడం అయ్యింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేసుకుందాము.